నమస్తే బల్గం టీవీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రవంతి. ముందుగా మన రాజన్న సిరిసిల్ల వార్తలు ఈ రోజు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. సకాలంలో పనులు పూర్తి చేయండి. సమీక్షలో విప్ ఆది శ్రీనివాస్ గారు మాట్లాడారు అధికారులతోని. సో అభివృద్ధి పనులకు సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని విప్ ఆది శ్రీనివాస్ అధికారులను కోరారు. నియోజకవర్గ పరిధిలో సిఆర్ఆర్, ఎంఆర్ఆర్ గ్రాంట్లు తదితర పనుల పురోగతిపై మంగళవారం తన నివాసంలో నిర్వహించిన సమీక్షలో అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పనులు ఎక్కడ ఆలస్యం అవుతున్నాయో గుర్తించి వాటిని వేగవంతం చేయాలని, నాణ్యతలో రాజీ పడకుండా గడువులోగా పూర్తి చేయాలన్నారు. సో అభివృద్ధి పనులు పూర్తి చేయడం ద్వారా ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. సిరిసిల్ల ఈఈ సుదర్శన్ రెడ్డి, వేములవాడ డిఈ విష్ణువర్ధన్, చందుర్తి డిఈ పానకుమారి, కోరుట్ల డిఈ సత్యనారాయణ, ఏఈలు మనోహర్, అంజయ్య, సాయితేజ, జగదీష్, సుచరిత్ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. సో పనులు అయితే సకాలంలో పూర్తి చేయాలని చెప్పేసి అన్నారు. ఎక్కడెక్కడ అంటే పనులు ఆగిపోయినాయి అక్కడ తొందరగా సమీక్షించి సో అవి కంప్లీట్ చేయాలని చెప్పేసి అయితే ఆదేశించారు. అధికారుల నుంచి కూడా వివరాలు తెలుసుకున్నారు మన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు. పనులైతే ఆలస్యం కావద్దు, తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి తెలియజేశారు. నిన్నట్టుండైతే సిరిసిల్ల పట్టణ కేంద్రంలో అంటే సిరిసిల్ల జిల్లాలో చిన్న చిన్న చిరుజల్లులు అయితే పడుతున్నాయి. సో చిరుజల్లులతో కొంచెం ఊరట అయితే లభించింది. మొన్నటి వరకు అయితే వర్షాలు లేక చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాము, కానీ చిరుజల్లులతో కొంచెం ఊరట లభించింది. సో జిల్లాలో సోమవారం రాత్రి నుంచి చిరుజల్లులు కురిసి వాతావరణాన్ని చల్లబరిచాయి. మంగళవారం సైతం ముసురు వాన కురవడంతో జనం కాస్త ఇబ్బంది పడ్డారు. అంటే కొంచెం ముసురు వర్షం రావడంతో ఏదైనా పనులు చేసుకోవాలన్నా కూడా కొంచెం జనం అయితే ఇబ్బంది పడ్డారు. గొడుగుల సహాయంతో ఉద్యోగులు, చిరు వ్యాపారులు తమ కార్యకలాపాలు కొనసాగించారు. వర్షంలోనే విద్యార్థులు స్కూళ్లకు చేరుకున్నారు. జిల్లా వ్యాప్తంగా వర్షం కురవడంతో 6 తడి పంటలకు ప్రాణం పోసినట్లయింది. మొన్నటి వరకు అయితే వర్షాలు లేక ముఖ్యంగా రైతులు ఇప్పుడైతే కొంచెం వర్షం కురవడంతో ఆనందాన్ని అయితే వ్యక్తం చేశారు. ముఖ్యంగా కొంచెం అంటే ఎండిపోయిన పొలాలకైతే కొంచెం ఊరట లభించిందని చెప్పొచ్చు. చాలా మంది పిల్లలు కూడా వర్షంలోనే స్కూల్కి అయితే వెళ్ళారు. ఉద్యోగులు కూడా గొడుగు పట్టుకొని అయితే స్కూళ్ళకి వెళ్ళడం కనిపిస్తుంది. ఇక్కడైతే మా వెమ్లవాడలో అయితే గొడుగు పట్టుకొని మార్కెట్లో కూరగాయలు అయితే విక్రయిస్తున్నారు. సో ఒకసారి చూడొచ్చు. కొంచెం వాతావరణం అయితే చల్లబడింది. కొంచెం రైతులకైతే ముఖ్యంగా ఇది ఒక ఆనందకరమైన విషయం అని చెప్పొచ్చు. ఇంకొక వార్త చూసుకుంటున్నైతే ఇళ్లలో సంహారం, రోడ్లపై వ్యాపారం. వెమ్లవాడలో రోడ్డు ప్రక్కన మాంసం విక్రయాలు, నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై దుమ్ము ధూళి చేరిన మాంసం విక్రయాలు, అధికారులు పట్టింపు కరువు. సో అధికారులు పట్టించుకోవడం లేదట, రోడ్డు పైన విక్రయిస్తున్నారు. అంటే ఇంట్లో కట్ చేసి రోడ్డు పైన ఈ విధంగా విక్రయిస్తున్నారు. సో అధికారులు పట్టింపు కరువు అని చెప్పేసి అంటున్నారు. అధికారులు కూడా ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పేసి అయితే అంటున్నారు. అసలే వర్షాకాలం, వ్యాధుల కాలం. వెమ్లవాడ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు పక్కన దుమ్ము ధూళితో మటన్ విక్రయాలు జరుగుతున్న మున్సిపల్ అధికారుల చర్యలు శూన్యం. పట్టణంలో ఆలయం నుంచి బ్రిడ్జి వరకు ప్రధాన రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఈ రోడ్డు ఇరువైపులా వ్యాపారులు మటన్ విక్రయాలు జరుపుతున్నారు. వీటిపై దుమ్ము ధూళి చేరుతుంది. వానాకాలం కావడంతో ఈగలు, దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. అయినా సంబంధిత అధికారులు తనిఖీలు చేసిన దాఖలు లేవని చెప్పేసి అంటున్నారు. సో రోడ్డు పైనే దుమ్ము ధూళి చేరు కూడా, ఎందుకంటే ముఖ్యంగా వర్షాకాలం కాబట్టి ఈగలు కానీ దోమలు కానీ వాటిపైన వాలి మనకు అనారోగ్యాన్ని కలిగించే అవకాశం ఉంది. సో ముఖ్యంగా వీళ్ళు ఇంటి దగ్గర కట్ చేసుకొని ఇక్కడికి వచ్చి అయితే విక్రయిస్తున్నారు. వెమ్లవాడ పట్టణంలో ఆలయం నుంచి బ్రిడ్జి వరకైతే ఇలాంటి చిన్న చిన్న చిరు వ్యాపారులు రోడ్డు పైనే విక్రయిస్తున్నారు. సో అధికారులు, మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఉందని చెప్పేసి జనాలు కూడా కొంచెం భయభ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా అధికారులు పట్టించుకోవడం లేదు అని చెప్పేసి అంటున్నారు. తునికలు, కొలత అధికారులు ఎక్కడ? సో మటన్, చికెన్ వ్యాపారులు అధిక ధరలు పెంచి విక్రయాలు జరుపుతున్నట్లు ఆరోపణలు కూడా వస్తున్నాయి. వినియోగదారులు కొనుగోలు చేసిన మటన్, చికెన్ తూకంలో తేడాలు వస్తున్నట్లు తునికలు, కొలతల అధికారులు తనిఖీ చేసిన దాఖలు లేవని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సో ఏడాదిలో ఒక్కసారిగా చుట్టపుచూగా కొన్ని దుకాణాలకు తనిఖీ చేసిన చేతులు దులుపుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయంట. సో ఎప్పుడో ఒకసారి, సంవత్సరంలో ఒక్కసారి చుట్టపుచూగా వచ్చి దుకాణాలను తనిఖీ చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. అంటే చేతులు దులుపుకుంటున్నారు అని చెప్తున్నారు. వినియోగదారులు అంటే కొలతలు కూడా కొంచెం తేడా వస్తుంది. ఎప్పుడో ఒకసారి వచ్చి అధికారులు చుట్టపుచూపుగా వచ్చి తనిఖీ చేసినట్లు చేతులు దులుపుకుంటున్నారని చెప్పేసి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. అంతేకాకుండా కాగితాల్లోనే స్లాటర్ హౌస్. సో మటన్ వ్యాపారులు జీవనాలకు వ్యాధించేందుకు మున్సిపల్ తరపున స్లాటర్ హౌస్ ఏర్పాటు చేస్తారు. మున్సిపల్ అధికారి ముందుగా జీవాలను పరిశీలించి ఆరోగ్యంగా ఉంటేనే వాటిపై ముద్ర వేసి వ్యాపారులకు అప్పగిస్తారు. కానీ పట్టణంలో 50కి పైగా మటన్ దుకాణాలు ఉండగా స్లాటర్ హౌస్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది.
ఇలకల వద్ద వ్యాపారులు జీవాలకు వధించి రోడ్డుపై విక్రయిస్తున్నారు. జీవాలు ఆరోగ్యంగా ఉన్నాయా లేవా అనే విషయాలు ఎవరు పట్టించుకోవడం లేదు అని చెప్పేసి అంటున్నారు. సుకుమార్ శానిటరీ ఇన్స్పెక్టర్ వెమ్లవాడ. సో ఏమంటున్నారు ఒకసారి చూద్దాము. పట్టణంలో మటన్ వ్యాపారుల కోసం ప్రత్యేకంగా వధశాల ఏర్పాటు చేయాలి. వధశాల కోసం ప్రతిపాదనలు పంపించాం, ఇంకా ఆచరణలోకి రాలేదు. మటన్ దుకాణాలకు తనిఖీ చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు. మటన్ దుకాణాలను తనిఖీ చేస్తున్నాము, అలాగే ప్రత్యేక వధశాల ఏర్పాటు చేయాలి, వధశాల కోసం ప్రతిపాదన కూడా పంపించమని చెప్పేసి తెలియజేశారు. సో ఇదండి, ముఖ్యంగా వర్షాకాలం కాబట్టి రోడ్డు పైన చాలా మంది కూడా విక్రయిస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా అధికారులు అయితే కొంచెం పట్టించుకోండి, ఎందుకంటే ముందే వర్షాకాలము అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి మీరు చూసి చూడనట్టు కాకుండా దీనిపైన ఒక ప్రత్యేక చర్య తీసుకుంటే బాగుంటుంది. ఒక వార్త చూసుకుంటే ఆ రేషన్ అక్రమాలకు కళ్లెం. సో ఈ మధ్య కాలంలో రేషన్ బియ్యం అయితే అక్రమాలకు గురవుతుంది. ఒకసారి ఈ వార్త కూడా మనం చూద్దాము. లబ్ధిదారుల ఈ కేవైసీ నమోదు ఈ నెలాఖరు వరకు గడువు, ఇప్పటికే 81% పూర్తి. ప్రజా పంపిణీ స్వరూపం. గ్రామాలు 266, రేషన్ షాపులు 345, రేషన్ కార్డులు 1,96,092, అత్యున్నత కార్డులు 13,830. ప్రతి నెల సరఫరా అయ్యే బియ్యం 3,965 టన్నులు. ప్రతి నెల బియ్యం పొందేవారు 5,55,920. సో సిరిసిల్లలోని రేషన్ షాపులో వేలిముద్ర వేస్తున్న లబ్ధిదారులు. ప్రజా పంపిణీలో ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా సాంకేతికంగా కట్టడి చేస్తాం. రేషన్ కార్డులపై సన్న బియ్యం అందిస్తుండటంతో అక్రమాలకు తావు లేకుండా లబ్ధిదారులకి చేరేలా ముందుకు సాగుతుంది. ఇందుకోసం రేషన్ కార్డుదారుడు విధిగా ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ కేవైసీ నమోదు చేయాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. జూలై నెలాఖరు వరకు లోగా ప్రతి రేషన్ కార్డుదారుడు స్థానికంగా ఉన్న రేషన్ షాపులో వేలిముద్రలు వేసి కేవైసీ నమోదు చేయాల్సి ఉంటుంది. ఎవరైనా చనిపోయిన కార్డుదారులు స్థానికంగా లేకపోయినా, చనిపోయిన కార్డుదారుడు స్థానికంగా లేకపోయినా సరుకులు పొందకుండా కేవైసీ ద్వారా నియంత్రిస్తున్నారు. సో ఎవరైనా చనిపోతే మాత్రం అతని తరపున బియ్యం తీసుకోకుండా స్థానికంగా నియంత్రిస్తున్నట్టు కేవైసీ ద్వారా నియంత్రిస్తున్నారు. రేషన్ కార్డులో పేరు ఉన్న విధిగా వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. రేషన్ కార్డులో ఎవరైతే పేరు ఉంటుందో వాళ్ళైతే ఖచ్చితంగా వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. సో జిల్లా వ్యాప్తంగా రేషన్ షాపులు ఇప్పుడు తెరిచి ఉంచారు. రేషన్ కార్డుదారులు ఆ షాపుల్లోకి వెళ్లి కేవైసీ నమోదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 81% కేవైసీ పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా 81% కేవైసీ పూర్తయిందని చెప్పేసి అంటున్నారు. సో అంతేకాకుండా ఆగస్టులో 3 నెలల బియ్యం పంపిణీకి ఏర్పాట్లు. ఇప్పుడు వచ్చే ఆగస్టులో 3 నెలల బియ్యం ఒకేసారి ఇస్తున్నారు. ఎందుకంటే వర్షాకాలము ఇబ్బందులు అయితే తలెత్తకుండానైతే వర్షాకాలంలో 3 నెలల బియ్యం ఒకేసారి ఇవ్వబోతున్నారు. సో ఆగస్టు 3 నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి అందించాలని పౌర సరఫరాల శాఖ భావిస్తుంది. ఈ నెలాఖరులోగా కేవైసీ పూర్తయితే వచ్చిన డేటా ఆధారంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల బియ్యాన్ని అందించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై ఈ నెల 25 వరకు స్పష్టత రానుంది. వర్షాకాలంలో ఇబ్బందులు రానియకుండా ఉండేందుకు 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి గతంలో లాగే ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రభుత్వం రేషన్ షాపుల సన్న బియ్యం అందించడంతో రేషన్ కార్డులు ఉన్న వారందరూ ఆసక్తిగా బియ్యం తీసుకుంటున్నారు. ఆహార భద్రతా కార్డులోని ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నారు. ఈ కేవైసీ పూర్తి కాగానే ఒకే నెల బియ్యం ఇస్తారా, 3 నెలలది ఇస్తారా అనేది తెలుస్తుందని అధికారులు భావిస్తున్నారు. సో కేవైసీ పూర్తి కాగానే ఒకేటేసారి ఇస్తారా లేదా అని చెప్పేసి కూడా తేలుతుందని చెప్పేసి అధికారులు అయితే భావిస్తున్నారు. రాజ్కుమార్ అంబేద్కర్ నగర్ సిరిసిల్ల షాపులో ఈ కేవైసీ నమోదైంది. ఈ కేవైసీ నమోదు చేయాలని చెప్పడంతో రేషన్ షాప్ నాకు వెళ్లి చెక్ చేశాం. ప్రతి నెల రేషన్ సరుకులు వేలిముద్ర వేసి తీసుకోవడంతో ఇప్పటికే కేవైసీ నమోదైంది. రేషన్ షాపు వరకు వెళ్లి చెక్ చేస్తున్నాం. రేషన్ కార్డు నెంబరు నమోదు చేయగానే కేవైసీ నమోదైనట్లుగా గ్రీన్ రంగులో మా కుటుంబం పేర్లు కనిపించాయని చెప్పేసి రాజ్కుమార్ అయితే తెలియజేశారు. అంబేద్కర్ నగర్ రొడ్డ రేఖ రేషన్ డీలర్ భువన ఋషినగర్ సిరిసిల్ల. సో మాకు అధికారులు రేషన్ కార్డుల జాబితా అందించారు. ఆ జాబితా ఆధారంగా రేషన్ కార్డుదారులకు ఫోన్లు చేసి పిలుస్తున్నాం. చాలా వరకు రేషన్ సరుకులు తీసుకెళ్లే వారి కేవైసీ నమోదై ఉంది. ఎవరైనా కొత్త వారు ఉంటే వేలిముద్రను నమోదు చేయడంలో కేవైసీ పూర్తవుతుంది. ఈ నెలాఖరు వరకు ఇది కొనసాగుతుందని చెప్పేసి తెలియజేసింది. అంటే ఈ నెలాఖరు వరకు అయితే ఉందట. ఎవరైతే మీరు రేషన్ కార్డులో కేవైసీ చేయలేరో ఖచ్చితంగా వెళ్ళి చేసుకోండి. ఎందుకంటే అది లేకపోతే మాత్రం చాలా నష్టము. అంటే బియ్యం రావు. కొంచెం అయితే కేవైసీని అయితే పూర్తి చేసుకోండి. సో ఎల్ బుచ్చిబాబు DC SO
సో ఒకసారి జిల్లాలో రేషన్ కార్డుదారులు కేవైసీ 81% పూర్తయింది. మిగతా 19% నమోదుకు ఈ నెలాఖరు వరకు అవకాశం ఉంది. చనిపోయిన వారు స్థానికంగా లేని వారు ఉంటే కేవైసీ నమోదు సాధ్యం కాదు. వచ్చే నెల 3 నెలల రేషన్ కోటా ఒకేసారి పంపిణీపై ఆదేశాలు రాలేదు. ఈ నెలాఖరులోగా స్పష్టత వస్తుందని చెప్పేసి అయితే తెలియజేశారు. అంటే 3 నెలలు ఒకేసారి ఇస్తారా లేదా అనేది అయితే ఈ నెల లాస్ట్ వరకైతే తెలుస్తుందని చెప్పేసి అయితే తెలియజేశారు. సో ఇదండి ముఖ్యంగా రేషన్ కేవైసీ అయితే ఎవరైతే పూర్తి చేసుకోలేరు ముందుగా మీ కేవైసీని అయితే రేషన్ షాప్కి వెళ్ళి అది కంప్లీట్ చేసుకోండి. ఒక్కొక్క మనిషి 6 కిలోల చొప్పున అయితే బియ్యం ఇస్తారు. ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం అయితే వస్తుంది. ముఖ్యంగా మీరు ఎవరైతే కేవైసీ కంప్లీట్ చేసుకోలేరో తొందరగా వెళ్ళి మీ రేషన్ షాప్ లో కలిసి కేవైసీని అయితే పూర్తి చేసుకోండి. ఒక వార్త చూసుకుంటున్నట్టయితే భూమి పూజ చేస్తున్న చైర్పర్సన్ కళ సో తదితరులు పక్క ప్రణాళికలతో సిరిసిల్ల పట్టణ సర్వేతో ముఖాభివృద్ధి చేపడుతామని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ అన్నారు. స్థానిక 19వ వార్డులో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేసి మాట్లాడారు. గత మున్సిపల్ పాలకవర్గం సమయంలో సమస్యను ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా రాజ్యసభ సభ్యుడు డి దామోదర్ రావు ప్రత్యేక నిధుల ద్వారా ఈ రోడ్డు నిర్మాణానికి 6 లక్షల విడుదల చేయించారు. మరో 3 లక్షలు మున్సిపల్ జనరల్ ఫండ్ తో పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో అన్ని వార్డుల్లో రోడ్లు, మురికి కాలువలు పూర్తి స్థాయిలో నిర్మించేలా ప్రణాళికలు చేపడతామన్నారు. మున్సిపల్ కమిషనర్ ఎండి ఖాదిర్ పాషా, కౌన్సిలర్ బొద్దుల శ్రీనివాస్, డిఈ వాణి, ఏఈ నరసింహస్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భూమి పూజ అయితే నిన్న చేశారు జిందం కళా చక్రపాణి గారు. ఇది అండి ఈ సిరిసిల్ల వార్తలు అయితే ప్రజెంట్. మరొక వార్త చూసుకుంటున్నట్టయితే వేములవాడ పట్టణ కేంద్రంలో కుక్కల దడ, కోతుల బెడద. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు కుక్క, కోతి, ఎలుక, పిల్లి కాటుకు గురైన వారు కుక్క, కోతి, ఎలుక, పిల్లి అంటే ఇంతమంది ఉన్నారండి. నెల జనవరి మొత్తం జూన్ వరకు కుక్కలేమో జనవరిలో, ఫిబ్రవరిలో 87, ఫిబ్రవరిలో 88, 58, మార్చిలో 33, ఏప్రిల్లో 41, మేలో 93, జూన్ 59. కోతి, పిల్లి ఇవన్నీ అండి కరిచిన వాళ్ళు. ముఖ్యంగా వాళ్ళకి నమోదైన సంఖ్య. కోతుల బెడద తప్పించాలని చెప్పేసి ఇళ్లపై పండ్ల చెట్ల మీద కోతులు గుంపులుగా ఉంటున్నాయి. ఇంటి ముందుకు వస్తే చాలు మీద దూకుతున్నాయి. కోతులతో ఇబ్బందిగా మారింది అని చెప్పేసి వాటి బెడద తప్పించాలని చెప్పేసి లచ్చయ్య గొల్లపెల్లె మాట్లాడారు. ఇంటి ముందుకు రావాలంటే కూడా మాకు చాలా భయం వేస్తుంది, బయటకు వెళ్ళాలంటే కూడా కొంచెం భయం వేస్తుంది, మా పైన దాడి చేస్తుంది అని చెప్పేసి అయితే లచ్చయ్య మాట్లాడారు. సో ఇంటి గోడపై కోతుల గుంపు ఒకసారి చూడండి, ఒకసారి ఎన్ని కోతులు ఉన్నాయో. ఇన్ని కోతులునే ఇంటి పైనకి వచ్చేసినాయి. బయటకు రావాలంటే ఎవరికైనా భయం ఉండదా? వీటిని కొంచెం మనము పంపించేలా ప్రయత్నం చేస్తే అవి మన పైన దాడికి దిగుతున్నాయి. మరి అధికారులు ఏం చేస్తున్నారో ఒకసారి చూడాలి. గతంలో అడవిలో కోతులకు పండ్లు, ఫలాలు దొరికితే తిని అక్కడే ఉండేవి. ప్రస్తుతం అడవుల్లో పండ్ల చెట్లు తగ్గి ఆహారం దొరకపోవడంతో పల్లెలు, పట్టణాల బాట పట్టాయి. ఉదయం లేస్తే చాలు ఇంటి ముందు కోతుల మందలు ఉంటున్నాయని జనం ఆవేదన చెందుతున్నారు. ఇళ్లలో పండ్ల చెట్లపై ఉంటూ దాడులకు పాల్పడుతున్నాయని వాపోతున్నారు. అవి మందంగా కనిపిస్తే చాలు జనం పరుగులు పెడుతున్నారు. అలాగే పట్టణాలు, పల్లెల్లో జనాలకు కుక్కలు హడలెత్తిస్తున్నాయి. రోజుకు కనీసం 2, ముగ్గురునైనా కరుస్తున్నాయి. అధికారులకు విన్నవించినా పట్టించుకునే వారు కరువయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారంట. సో అవైతే అంటే ఇంతకుముందు అంటే అడవిలో పండ్ల రకాలు అంటే పండ్ల చెట్లు చాలా ఉంటుండేవి. అవి మన పట్టణాలకు, పల్లెలకు రాకపోతుండే. ఇప్పుడైతే కొంచెం అడవి ప్రాంతం తగ్గడంతో అవైతే ఇప్పుడు మన పల్లెలకు, పట్టణాలకు వస్తున్నాయి. ముఖ్యంగా ఎక్కువ గుంపులుగా ఉండడంతో ప్రజలు కూడా వీటిని చూసి హడలెత్తిపోతున్నారు. సో ఎవరైనా కొంచెం మందలిస్తే అవి మనపైన దాడి చేస్తున్నాయి. చాలా వరకు మేము వాటిని ఎదుర్కొంటున్నాము, కానీ అవి ఇంకా ఎక్కువైపోతున్నాయి. అధికారులు కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి అయితే జనాలు అయితే వాపోతున్నారు. సో నిర్లక్ష్యం చేయొద్దు. కుక్క, కోతి, పిల్లి, ఎలుక కాటుకు గురైన వారు నిర్లక్ష్యం చేయొద్దు. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో మందులు అందుబాటులో ఉన్నాయి. ఆసుపత్రిలో సంప్రదించి వైద్యుల సూచనల ప్రకారం డోసులు వాడాలని చెప్పేసి రవీందర్, సూపరింటెండెంట్, వేములవాడ ఏరియా ఆసుపత్రి. కుక్క, కోతి, పిల్లి, ఎలుక కాటుకు గురైన వారు ఎవరైనా ఉంటే మాత్రం అసలే నిర్లక్ష్యం చేయొద్దు. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో మందులు ఉన్నాయి, వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో అవన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సూచన ప్రకారం అయితే వ్యాక్సిన్స్ తీసుకోండి అని చెప్పేసి సూపరింటెండెంట్ గారు అయితే తెలియజేశారు. అడవులు కొంచెం తగ్గుముఖం పట్టడంతో చాలా రకాల అంటే జంతువులు మన పల్లెల్లోకి, పట్టణాలకు వస్తున్నాయి. సో ఇక్కడ మన ఇంటి ముందు ఏదైనా చెట్లు ఉన్నా కూడా అవి చెట్టు మీదనే చేరి మనన్నే ఇంకా బెదిరిస్తున్నాయి. సో ఒక్కసారి అధికారులు వీటిని పట్టించుకొని దీనిపైన చర్య తీసుకుంటే కొంచెం బాగుంటుంది. సో అసలు ఆలస్యం చేయకండి, ఎందుకంటే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బయటకు రావాలంటే కూడా కొంచెం అడలెత్తుతున్నారు. కళ చెదిరింది, కథ ముగిసింది. సిరిసిల్ల సెస్ ప్రధాన కార్యాలయం ఇది మన సిరిసిల్ల సెస్ ప్రధాన కార్యాలయము. సెస్ పాలక వర్గం కేసును కొట్టేసిన కోర్టు. NPDCL పరిధిలో పూర్తి స్థాయి అజమాయిషీ. సహకార చట్టం ప్రకారం సెస్ అక్రమాలపై విచారణ.
విచారణ అధికారిగా జగిత్యాల డీసీఓ మనోజ్ కుమార్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యుత్ పంపిణీ సేవలు అందించిన సహకార విద్యుత్ సరఫరా సంఘం లిమిటెడ్ పాలక వర్గ ఆశలు ఆవిరయ్యాయి. పాలక వర్గం కేసును కొట్టివేస్తూ సోమవారం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సెస్ పరిధిలో పూర్తి స్థాయి విద్యుత్ పంపిణీ సేవలను ఎన్పీడీసీఎల్ నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. సెస్ కు సహకార చట్టం ప్రకారం ఎన్నికల ద్వారా ఎన్నుకోబడిన పాలక వర్గం ఉండగా సంస్థను ఎలా రద్దు చేస్తారని పేర్కొంటూ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి డైరెక్టర్ ఏప్రిల్లో కోర్టును ఆశ్రయించగా 4 నెలలుగా విచారణ జరిపింది. సెస్ కు ఎన్నికైన పాలక వర్గం ఉండగా వ్యాపార లైసెన్స్ ఇవ్వకుండా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని పాలక వర్గం న్యాయవాదిగా వాదించగా సెస్ అక్రమాలకు పాల్పడిందంటూ ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ అధికారులను ఆధారాలను కోర్టు ముందుకు ఉంచినట్లు సమాచారం. అన్ని పరిశీలించిన కోర్టు ఈ కేసును కొట్టివేసింది. దీంతో సెస్ కథ ముగిసింది. పాలక వర్గం కళ చెదిరిపోయింది. అంతేకాకుండా లైసెన్స్ తో మొదలైన కోర్టు తీర్పు వరకు సెస్ వ్యాపార లైసెన్స్ ను రెన్యువల్ చేయకుండా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి టీజీఈఆర్సీ ఎన్పీడీసీఎల్ పరిధిలోకి మార్చుతూ ఏప్రిల్ 1న ఆదేశాలు జారీ చేసింది. సంస్థను రద్దు చేస్తున్నట్లు టీజీఈఆర్సీ నిర్ణయం తీసుకుంది. పూర్తి స్థాయిలో విద్యుత్ పంపిణీ వ్యాపార లైసెన్స్ ను ఎన్డీపీడీ సిఎల్ కు జారీ చేసింది. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని విద్యుత్ సేవలకు 4 నెలలుగా ఎన్పీడీసీఎల్ నిర్వహిస్తుంది. తాజాగా కోర్టు తీర్పుతో పూర్తి స్థాయి అజమాయిషీ లభించినట్లు అయింది. అంతేకాకుండా అక్రమాలపై విచారణ. సెస్ పాలక వర్గాల చేసిన అవినీతి అక్రమాలపై సహకార చట్టం 51 ప్రకారం విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. 2014 నుంచి 2026 వరకు సెస్ పరిధిలో జరిగిన అన్ని పరిపాలనా పరమైన నిర్ణయాలపై విచారణకు ఆదేశాలు జారీ చేస్తూ సంస్థ ఎండి తిరుపతి మెమో జారీ చేశారు. విచారణ అధికారిగా జగిత్యాల జిల్లా సహకార అధికారి సిహెచ్ మనోజ్ కుమార్ ను నియమించారు. సెస్ బైలాస్ సర్వస్ కండిషన్స్, ఉద్యోగుల నియామకాలు, మహాసభ మినిట్స్, డే బుక్స్, పే బిల్స్ తదితర వాటిని పరిశీలించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. విచారణలో ఏమైనా అక్రమాలకు వెలుగు చూస్తే పాలక వర్గాన్ని రద్దు చేయడంతో పాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం వినియోగమైన సొమ్మును తిరిగి వసూలు చేసే అవకాశం ఉంటుందంట. పాలక వర్గంలో అంతర్మదనం. తాజాలో పరిమాణాలతో సెస్ పాలక వర్గంలో అంతర్మదనం మొదలైంది. కోర్టుపై పెట్టుకున్న ఆశలు ఆవిరి కావడంతో పాలక వర్గానికి పాలుపోవడం లేదు. ఈ నెల 16 నెలలు పదవి కాలం ఉండగానే ఇలా అంతర్గంగా సెస్ రద్దు కావడం అనూహ్య పరిమాణంగా భావిస్తున్నారు. కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్ చేయాలనే ఆలోచన ఉండగా ఆ దిశగా వెళ్లే పాలక వర్గం కంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు, ఎన్పీడీసీఎల్ మరోవైపు మరింత బలమైన వాదనతో సుప్రీంకోర్టులోనూ సవాల్ చేసే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఏది ఏమైనా తాజా పరిమాణాలు రాజకీయంగా చర్చానీయాంశమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒకప్పటి సిరిసిల్ల వేములవాడ ప్రాంతాలు 56 ఏళ్లుగా విద్యుత్ పంపిణీ సేవలు అందించిన సహకార విద్యుత్ సరఫరా సంఘం ఇక కాలగమనంలోకి కలిసిపోనుంది. సో ఇదండి మన రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తలు. మరొక వార్త చూసుకుంటున్నట్టయితే వేములవాడలో అఖిల భారత చతుర్వేద స్మార్త పరీక్షలు. సో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు పలు రాష్ట్రాల నుంచి హాజరైన అర్చకులు వేద పరిరక్షణకు కృషి చేయాలి అంటున్న విప్ ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అఖిల భారత చతుర్వేద శాస్త్ర స్మార్త ఆగమ విద్యుత్ సదస్సు వేద స్మార్త పరీక్ష మహోత్సవాలను మంగళవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. 1 నుంచి 25 వరకు జరిగే ఉత్సవాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ తదితర ప్రాంతాల నుంచి 170 మందికి పైగా వేద విద్యార్థులు, పండితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మన సనాతన ధర్మానికి వేదాలు మూల స్తంభాలన్నారు. దేశంలో ఆధ్యాత్మిక సాంప్రదాయాలు, ఆగమ శాస్త్ర విధానాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఇతర దేశాల ప్రజలు సైతం మన సంస్కృతిని అధ్యయనం చేస్తున్నారని తెలిపారు. భావి తరాలకు వేద విద్యను అందించేందుకు ఇలాంటి పరీక్షలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. సో అలాగే మరొక వార్త చూసుకుంటే రాజన్నకు నాదస్వరాలు, 3 వాయిద్య కళాకారుల సేవలు. తరతరాలుగా నాదస్వరాన్ని, సన్నాయి వాయిద్యాన్ని దేవ సేవకి అంకితం చేసిన కళాకారుల ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. వేములవాడ రాజన్న సేవలో తరించేందుకు జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన 3 వాయిద్య కళాకారులు ఎంపికయ్యారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన 21 వాయిద్య కళాకారుల ఉద్యోగుల్లో గద్వాలకు చెందిన కళాకారులకు చోటు దక్కింది. వీరు నిన్నటి స్టార్ట్ చేశారు. అసలు నిన్న మనం కూడా కలిసిన వీళ్ళ వార్త కూడా మన ఛానల్ బలగం టీవీ ఛానల్లో కూడా రావడం అయితే జరిగింది. అయితే ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన వాయిద్య కళాకారుల ఉద్యోగుల్లో గద్వాలకు చెందిన వీళ్ళది గద్వాలనంట వీళ్ళైతే ఎంపికయ్యారు. సో వీళ్ళకైతే ఒక చోటు దక్కింది. ఏళ్ల నిరీక్షణకు ప్రతిఫలం.
ఆలయాల్లో మంగళ వాయిద్యాలు మోగిస్తూ దైవ సన్నిధిలో సేవలు అందిస్తున్న కళాకారులకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్ చాన్నాళ్లుగా ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రకటించిన ఫలితాల్లో జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన నరేష్ డోలు, రామకృష్ణనేమో శృతి, ఎం రవికుమార్ ఏమో సన్నాయి రాజన్న ఆలయంలో సేవలు అందిస్తున్నారు. తమ మంగళ వాయిద్యాలతో స్వామివారిని సేవించే భాగ్యం కలగడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో మాకు రాజన్న సన్నిధిలో మేము డోలు సన్నాయి వాయిద్యం వాయించడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది మాకు అని చెప్పేసి ఆనందాన్ని అయితే వ్యక్తం చేశారు. ముఖ్యంగా వీళ్ళు కొన్ని ఏళ్ల నుంచి ఎదురు చూశారంట. సో ఇప్పుడైతే ప్రజెంట్ మన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అయితే వీళ్ళు జాయిన్ అయ్యారు. సో నిన్నట్టుండి అయితే వీళ్ళు నిన్ననే జాబ్లో జాయిన్ అయ్యామని చెప్పేసి వాళ్ళ ఆనందాన్ని అయితే వ్యక్తం చేశారు. చిన్న నిర్లక్ష్యము 3 కుటుంబాల్లో విషాదం. సో ఇది రోడ్డు ప్రమాదంలో మొన్న 2 చికిత్స పొందుతూ నేడు మరో యువకుడు మృతి. గొంబ్రపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా గొంబ్రపేట. ఆ ఇళ్లలో ఒకానొక కొడుకులు కుటుంబాలకు అండగా నిలవాల్సిన వయస్సు భవిష్యత్తుపై ఎన్నో కలలు కని వీధి ఒక్క క్షణంలో అన్నిటిని చింద్రం చేసింది. కామారెడ్డి జిల్లా పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదం 3 కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క కొడుకు అంటే కుటుంబంలో ఒకలే కొడుకట. సో భవిష్యత్తుపై ఎన్నో కళలు కన్నారు, కానీ ఒక్క క్షణంలో విధి అయితే వక్రించింది. 3 కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. నెల రోజుల క్రితం జరిగిన కారు ప్రమాదంలో సంఘటన స్థలంలో గంభీరపేట మండల కేంద్రానికి చెందిన కోట అనిల్ 2 రోజుల తర్వాత ఆసుపత్రిలో అన్వేష్ గౌడ్ మృతి చెందారు. నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో యువకుడు దుంపల వికాస్ మంగళవారం మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంటి నుంచి బయలుదేరినప్పుడు త్వరగా వస్తాం అని చెప్పిన మాటలే వారి చివరి మాటలయ్యాయి. తల్లిదండ్రులు కన్నీరు మిన్నురుగా విలపిస్తుండగా కుటుంబ సభ్యులు దుఃఖాన్ని దిగమింగుకోలేకపోతున్నారు. చిన్న నిర్లక్ష్యం అతివేగం 3 ప్రాణాలను బలి తీసుకుంది. ఆ 3 కోసం ఎదురు చూసిన ఇళ్లలో ఇప్పుడు నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. సో చాలా మంది కూడా తొందరగా వెళ్ళాలి, తొందరగా పనులు కంప్లీట్ చేసుకొని ఇంటికి రావాలని చెప్పేసి అనుకొని అతి వేగంగా అయితే ప్రయాణం కొనసాగిస్తుంటారు. ఇంటి దగ్గర అయితే అమ్మ నేను తొందరగా వెళ్ళి పని కంప్లీట్ చేసుకొని వచ్చేస్తాను అని చెప్పేసి మళ్ళీ వస్తానని చెప్పేసి వెళ్తారు. కానీ వెళ్ళినప్పుడు అతి వేగం వల్ల అక్కడ ఏం జరిగేది కూడా తెలియదు, ఏ టైంలో ఎప్పుడు ఏ ప్రమాదం పొంచి ఉందో కూడా తెలియదు. కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మనం కొంచెం లేటుగా వెళ్తే కూడా అక్కడ మనకు పోయే నష్టం ఏం లేదు. సో ఎవరైనా బైక్ ప్రయాణమే కానీ కారు ప్రయాణమే కానీ ఎలాంటి వాహనాల్లో ప్రయాణం చేసినా కూడా కొంచెం జాగ్రత్తగా ప్రయాణం చేయండి. ఒక చిన్న నిర్లక్ష్యం మన కుటుంబాన్ని బలి తీసుకుంటుంది. సో మన కుటుంబ సభ్యులు మా ఇంటి దగ్గర మన కోసం ఎదురు చూస్తారనే విషయాన్ని మాత్రం మర్చిపోకండి.